హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇదొచ్చేసి ధనుర్మాసంలో డే 7 అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, అరౌండ్ 7:30కి అలా షూట్ చేశాననమాట. సో నేను కొంచెం అంటే నైటే స్టవ్ అంతా క్లీనింగ్ అయిపోతుంది. సో అక్కడ ఉన్న కొన్ని చిన్న చిన్న సామాన్లు ఎత్తి పెడుతుంటాను. సో ఈ ఆయిల్ ప్యాకెట్స్ అయితే నేను ఈ మధ్య పడేయడం లేదు. అరౌండ్ నా దగ్గర 4-5 ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే వీటిని అలాగే భద్రంగా ఎత్తి పెట్టుకొని చపాతీ చేసేటప్పుడు, పిండి కలిపేటప్పుడు అలా యూస్ చేసుకుంటా. సో మీరెవరైనా ఇలా చేస్తారా అనేది కామెంట్లో చెప్పండి. అరౌండ్ 6 ప్యాకెట్స్ వరకు ఉన్నాయన్నమాట. అలా సేవ్ చేసుకొని ఎప్పుడన్నా పిండి అలా రుబ్బేటప్పుడు యూస్ చేసుకుంటా. సో ఇంకా మంచిగా నేను ఎక్కడికి ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. రైస్ పెట్టేసా, వాషింగ్ మిషన్ వేద్దామని వచ్చా అనమాట. సో నేను 3 డేస్ వన్స్ 2 డేస్ వన్స్ అలా ఉన్నదాన్ని బట్టి వేసుకుంటా. ఇంకా వేడిగా వేడి నీళ్ళు హాట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నా అనమాట. ఫస్ట్లో ఏంటంటే నేను చేసే పని ఈ గ్లాస్తో, ఒక పెద్ద గ్లాస్తో హాట్ వాటర్ తాగేస్తాను అనమాట. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కాఫీ అలా పెట్టుకుంటా. సో అలా నేను ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా డికాషన్ వేసుకుంటాను అనమాట. ఇంతకుముందు అయితే 2 డేస్కి అలా వేసి పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు అలా కాదు, ఫ్రెష్గా వేసుకొని తాగుతా. సో ఇది ముందు రోజు కాచిన పాలు అవి అలానే ఉండిపోయాయి అనమాట. అండ్ ఇంకా చెప్పా కదా, నార్మల్గా హాట్ వాటర్ తాగేసి ఇంకా మా హెల్పర్ వస్తారనమాట. సో ఆమె వస్తే ఆమె పని అంతా ఆమె చేసుకుంటారు. ఇంకా నాకేం అంతగా పెద్ద వర్క్ ఉండదు మార్నింగే. సో లేగానే కొంచెం ఫ్రెష్ అయ్యేసి హాట్ వాటర్ అలా తీసుకొని ఎక్సర్సైజ్ అన్నీ ఫినిష్ చేసుకుంటాను అనమాట. ఎక్సర్సైజ్ అంతా ఫినిష్ చేసుకుంటా. ఇంకా ఆ రోజు ఏం మార్నింగ్ పూజ అదంతా కూడా నేను షూట్ చేయలేదండి. ఇంకా డైరెక్ట్ ఇది ఈవినింగు. సో ఫ్యామిలీలో మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ తోడికోడలు కొడుకు బర్త్డే అనమాట. సో అందుకని ఇంకా పార్టీకి వెళ్తున్నాం. అండ్ జస్ట్ నేను ఎలా డ్రెస్అప్ అయ్యాను ఏంటి అని చూపిస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుండిందండి క్వాలిటీ అయితే కూడా. సో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇన్ కేస్ మీరు ఏమన్నా పర్చేస్ చేయాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ దీనికి రేటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇంకా హోటల్కి బయలుదేరేసామన్నమాట. అండ్ నార్మల్ ఆటోల కన్నా ర్యాపిడోలో కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది ఈ మధ్య నాకెందుకో. సో ఎందుకు ఏంటి అని చెప్తాను. నార్మల్ ఆటో అయితే హెవీ కాస్ట్ అడుగుతున్నారండి. వాళ్ళు అడిగినంత మనం ఇచ్చుకోలేమన్నమాట. పక్కన ఉన్నదానికి కూడా అరౌండ్ 100 రూపీస్ అలా అడుగుతారు. సో ర్యాపిడో అయితే మేలు అనిపించింది. ఇంకా అలా మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఏ హోటల్కి వెళ్ళాము అంటే మనకి భీమాస్ హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో మేమందరం ఆర్డర్ ఇచ్చేసి అలా ఉన్నాం. లేడీస్ అంతా ఒక పక్క, జెంట్స్ అంతా ఒక పక్క అన్నట్టు డివైడ్ చేసుకొని ఉన్నాము. అటు పక్క అందరూ జెంట్స్ ఉన్నారు చూడండి, మాకు ఆపోజిట్. ఇటు పక్క అంతా మేము కూర్చున్నాము. సో ఇటు పక్క వాళ్ళు ఏంటంటే నార్మల్గా పూరి, దోశ అలా నార్మల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో మేము నాను, పన్నీర్ బటర్ మసాలా, కుల్చా అలా ఆర్డర్ ఇచ్చామన్నమాట. స్టార్టర్స్ అలా ఆర్డర్ ఇచ్చాము. సో అందుకని మాకు లేట్ అయింది. ఇంకా ఈ బ్లూ షర్ట్ అబ్బాయి అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అండ్ చాలా మంచిగా కూడా మేము ఏం అడిగినా ఓపిక్గా తెచ్చి ఇచ్చాడనమాట. అన్నీ ఒకటికి 4-5 సార్లు తిరిగి అయినా కూడా రెడ్ షర్ట్ అబ్బాయి కూడా బాగా మంచిగా, అంటే మనకి ఎక్కడికైనా పోయినప్పుడు మనకి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అలాగా వీళ్ళిద్దరూ నాకు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకనే కాదు అందరికీ కూడా చాలా మంచిగా స్మైల్తోనే వాళ్ళు మాట్లాడుతూ అన్నీ చేస్తున్నారనమాట. నాకు అదొకటి నచ్చింది. ఇంకా అక్కడ చెప్పా కదా, ఆపోజిట్లో మా జెంట్స్ అందరూ కూర్చోన్నారు, మేము లేడీస్ అందరం తనీగా కూర్చోన్నాం అనమాట. అండ్ అలాగే మా మామయ్య ఆంటీ వచ్చి మా తోడికోడలు వాళ్ళ రిలేటివ్స్ అనమాట. సారీ, మా వదిన వాళ్ళ రిలేటివ్స్. ఇంకా అందరం అలా కూర్చొని తింటూ ఉన్నాము. అండ్ మంచిగా అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ చాలా డేస్ అయింది నేను ఐస్ క్రీమ్ తిని, నా గొంతు అందుకే ఇలా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 3 డేస్ నుంచి కోల్డ్ ఎక్కువ ఉందన్నమాట. మార్నింగ్ కూడా అంత తిరుపతిలో లైట్గా ఎండగాసిన విపరీతంగా కోల్డ్ ఉంది. అండ్ మార్నింగ్ నుంచి ఎందుకో బాగా మబ్బుగా ఉందన్నమాట. సో మేము ఇక్కడ చెప్పా కదా, నాను, పన్నీర్ బటర్ మసాలా, మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. సో అది మేము ఇక్కడ వేసుకుంటూ ఉన్నాము. ఇంకా స్టార్టర్స్ తెస్తామంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చాలా డేస్ అయింది ఇలా, అంటే ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళి. నేను వెళ్తూనే ఉంటానులేండి, అంటే నేను రోజు బయట తింటానని అర్థం కాదు. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో
అలా వెళ్తూ ఉంటానన్నమాట. రీసెంట్లీ ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో, ఇలా ఈ వీక్‌లోనే ఎందుకో నాకు 3, 4 డేస్ అవుట్ సైడ్ ఫుడ్డే ఎక్కువ తినాలనిపించింది. నాకనే కాదు మా వారు కూడా అదే అన్నారు. ఈ మధ్య అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నామని. ఓకే, తగ్గించేద్దాం ఇంకా అని ఫిక్స్ అయిపోయా. సో, అదండి మా ప్లేట్స్ అయితే హ్యాపీగా ఫుల్‌ఫిల్ అయిపోయాయన్నమాట. ఇక మంచిగా స్టార్ట్ చేద్దాం పదండి. సో, ఇక్కడేంటంటే అలాగే పెట్టేస్తే మీకు బోర్ కొట్టేస్తుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట. సో, అందుకనే ఇక్కడ మేము ఇంత ఫాస్ట్‌గా తిన్నట్టు వస్తుంది. మేము అరౌండ్ 8 కలా వెళ్ళిందే కొంచెం లేట్‌గా వెళ్ళాము. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు 11:30 అలా అయిందనమాట. సడెన్‌గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము హోటల్‌లో. సో, అందువల్ల మాకు అక్కడ లేట్ అయిపోయింది. అండ్ మంచిగా ఇంకా స్టార్టర్స్ వచ్చేసి మేము బేబీ కార్న్ స్టార్టర్స్ చెప్పామనమాట. మంచూరియా టైపు. వాళ్ళు ఫ్రైయా లేక మంచూరియా టైప్ అడిగారు. సో, మేము ఇంక మంచూరియా టైప్ చెప్పామనమాట. నాకు స్టార్టర్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇక అందరం తినేసి లాస్ట్‌లో హ్యాపీగా ఐస్ క్రీమ్ పార్టీ స్టార్ట్ చేసామనమాట. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా కలెక్షన్ ఓకే అనిపించింది. పర్వాలేదు, చాలా బాగుండింది. సో, ఇంతకీ మేము సడన్‌గా ఒక ప్రోగ్రామ్ హోటల్‌లో పెట్టుకున్నామని చెప్పా కదా! ఏంటంటే నేను కేక్ తెప్పించామనమాట. నేను చెప్పా కదా మా వదిన వాళ్ళ తోడికోడలు ఉందని, ఆ అమ్మాయి ఇద్దరం కలిసి కేక్ తెప్పించాము. అరౌండ్ మాకు 10:30 ఆ టైంలో జొమాటోలో అప్పుడు బుక్ చేశాను. కొంచెం లేట్ అయ్యింది కానీ హాఫ్ అన్ అవర్ తీసుకున్నాడు అనమాట డెలివరీకే. సో, ఫస్ట్ టైం నేను కూడా కేక్ బుక్ చేయడం. అంత టైం పడుతుందేమో తెలీదు. బట్ నేను ఎప్పుడు ఏం బుక్ చేసినా వితిన్ 20 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇది కొంచెం లేట్ అయ్యింది. సో, ఇంకా అలా ఆ అబ్బాయి పేరు వచ్చేసి గురు అక్షయ్ అండి. వీళ్ళిద్దరే అనమాట. ఇక్కడ కేక్ తినిపిస్తానంటే పక్కన ఉన్నారు కదా, వాళ్ళే పేరెంట్స్. సో, అన్నయ్య వదిన. అండ్ ఇక అందరం గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుందామని ఇలా ఉండమని చెప్పా అనమాట. సో, మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి అందరం కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే బయలుదేరేసామండి. సో, చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది కామెంట్లో చెప్పండి. అండ్ డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మనం ఇయర్ ఎండింగ్ లోపలైనా ఈ 7K దాటి 8K కన్నా వద్దాము. నాకు 7Kలోనే చాలా రోజుల నుంచి నిలిచిపోయి ఉన్నాం అనమాట. సో, చూస్తున్నారు వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. బట్ ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరేసామండి. అండ్ అరౌండ్ షాపులన్నీ కూడా మూసేశారు. ఈ రోడ్ అంతా కూడా గాంధీ రోడ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే 11 అవుతుంది టైం కూడా. అప్పుడు మేమైతే బయలుదేరామన్నమాట. ఇంకా అంటే షాప్స్ క్లోజ్ అయ్యాయి కానీ మనుషులు మాత్రం తిరుగుతూనే ఉన్నారు బయట. కొంతమంది పూలు అమ్మేవాళ్ళు, పండ్లు వాళ్ళు మాత్రం ఉన్నారనమాట. వాళ్ళైతే 11:30 దాకా కూడా ఉంటారంట. అవన్నీ మనకు తెలీదు. సో, ఇంకా అలా అన్నీ చూసుకుంటూ నైట్ వ్యూ ఇలా ఎంజాయ్ చేస్తూ మేమైతే బయలుదేరుతున్నాము. అదండి విషయం అయితే. అండ్ ఇంకేమండి, మీరు ధనుర్మాసం టెంపుల్స్కి వెళ్తున్నారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని వెళ్తారు. సో, నేను ఇంతకుముందు వెళ్ళేదాన్ని అనమాట 2 years బ్యాక్. బట్ నాకు ఇప్పుడు అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే తిరుపతిలో కుక్కలు ఎక్కువైపోయాయి. వీటికి భయపడి నేను అసలు ఇల్లు కూడా దాటడం లేదనమాట. కాకపోతే అరౌండ్ 11:30, 11కి అలా మార్నింగ్ టెంపుల్కి వెళ్తామా. సో, ఆ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి నేను మీతో షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదండి. అండ్ ఇక ధనుర్మాసం స్పెషల్ అయితే మామూలుగా పోతూ ఉంది. సో, చూద్దాము. నేను కూడా వద్దలకన్నా కూడా వీడియోస్ పెడుతున్నాను. సో, మీ సపోర్ట్ కూడా కొంచెం ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో, ఇంకా అంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్. సో, హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అరౌండ్ ఈ వ్లాగ్ నేను షూట్ చేసేది 10:30, 11 అవుతుంది అనమాట టైము. 11:30 కూడా అవుతాను టైము. సో, ఇప్పుడే మేము హోటల్ నుంచి వచ్చామన్నమాట. చిన్న బర్త్డే పార్టీ ఉంటే. సో, ఆ వీడియో అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. Mm-hmm.